నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. కాంగ్రెస్ పార్టీలో అసలు గందరగోళం ఎందుకు నెలకొంది? ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? అసలు ఏమవుతుంది? ఇటు బీసీలు, అటు రెడ్లు. మధ్యలో కాంగ్రెస్ పార్టీ. అటు బీసీలు అంటున్నారు, ఇటు రెడ్లదే అంటున్నారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ లీడర్ అడ్వకేట్ శరత్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? సూపర్. ఎందుకు మీరు పార్టీలో ఉంటారా ఉండరా? వదిలేడతానమ్మా, అతి త్వరలో వదిలేడతాను. ఎందుకు సార్? ఏముంది, అంతా కుళ్ళిపోయిన పార్టీ. అదొక కుళ్ళిపోయిన మృత కళేబరం లాగా తయారైంది. పార్టీకి ఐడియాలజీ లేదు, ప్రజలకు సేవ చేస్తానన్న ఆలోచన లేదు, ప్రజల కోణంలో ఆలోచించేటువంటి నాయకత్వం లేదు. అసలు రేవంత్ రెడ్డి పరిపాలన ఇంత దుర్మార్గంగా ఉంది అని తెలిసి కూడా పార్టీ అధిష్టాన వర్గం ఆయన విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేకపోతుంది. సో ఇవన్నీ చూస్తే అసలు ఎందుకు ఈ చెత్త దాంట్లో ఉండడం? ఇప్పుడు ఏదో ఒక గణనీయమైన మార్పు వస్తుంది, కొంత ప్రజాకోణంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనుకూలంగా ఉంటుందని అనుకున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చేసేసి కేవలం కాంట్రాక్టర్లు దళారీల పరిమితం అని చెప్పేసి అవినీతి పరిమితమని ఏది టీఆర్ఎస్లో మేము నిరసించినామో అదే కాంగ్రెస్లో ఇంకా ఎక్కువ మోతాదులో జరుగుతుంది. రైట్. అయితే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో నిజంగానే గందరగోళం జరుగుతుందా? గందరగోళం జరుగుతున్నట్టు నటిస్తున్నారా? లేదా ఈ గందరగోళానికి సంబంధించి ఏదైతే ఉందో ఇష్యూ, దానికి అధిష్టానం ఎవరికి సపోర్ట్గా ఉంటుందంటారు? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్లో గందరగోళ పరిస్థితి అంటూ ఏది లేదు. పంపకాల విషయంలో కూడా, అంటే దోచుకున్న సంపద అయితే ఉందో దాన్ని ఏ రకంగా పంచుకోవాలనే దాని మీద కొంత విమర్శలు, కొంత మాకు తక్కువ వచ్చిందంటే మాకు ఎక్కువ వచ్చిందని రకరకాల వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏంటంటే, నేను 10 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉన్నా, కాంగ్రెస్ పార్టీ యొక్క విజయానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టినా, అసలు కాంగ్రెస్ నుంచి వచ్చేటువంటి ఆదాయంలో నాకు సింహభాగం రావాలని ఆయన ఆలోచన. ఇతర వర్గాల వాళ్ళు మాకెందుకు ఇవ్వరని వేరే వాళ్ళు. తర్వాత రాక మంత్రి పదవి వచ్చింది, తన ఆధీనంలో అందరు ఉండాలా, తన నాయకత్వాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తే తప్ప రాజకీయంగా వాళ్ళకి ఏ పుట్టగతులు ఉండలేకుండా చేస్తాననే ఒక ఆలోచన సరళి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉండడం వల్ల ఆయనతోని కొంతమంది అసంతృప్తిగా ఉండి వాళ్ళు తమ అసంతృప్తిని బహిర్గతం చేసినారు. దీన్ని నేను గందరగోళం అని నేను అనను. తర్వాత రెండవది ఏంటంటే, కాంగ్రెస్లో అసమ్మతివాదులకు ప్రభుత్వం పార్టీ అధిష్టాన వర్గం ఎన్నడూ మద్దతు ఇవ్వదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గము అసమ్మతివాదులను వాడుకొని ముఖ్యమంత్రులను బానిసలుగా మార్చుకుంటుంది, ముఖ్యమంత్రులను క్రమశిక్షణ ఉంచుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ముఖ్యమంత్రులను మార్చాలన్న నిర్ణయం తీసుకుంటే అది అసమ్మతివాదుల యొక్క అలజడితో కాదు, వాళ్లకు వాళ్ళ ఓన్ అసెస్మెంట్ ఉంటుంది. అంటే ఇతను పార్టీ యొక్క నియమావళికి నిబంధనలకు లోబడి ఉన్నాడా, పార్టీ యొక్క ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేస్తున్నాడా లేదా, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఉండకుండా తన వ్యక్తిగతమైన ప్రతిష్ట పెంచుకుంటున్నాడు అనే విషయాలు పరిశీలిస్తారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఆ భావనకు వస్తుందో ఈ అసంతృప్తి అనే దాన్ని ఒక అంటే ఒక నెపంగా చూపెట్టేసేసి లీడర్స్ని మారుస్తారు. అది జరిగేటువంటి రైట్. అయితే క్రమశిక్షణ కమిటీ గురించి మాట్లాడుకుంటే కనుక అధిష్టానం ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీకి అగైనెస్ట్గా మాట్లాడినా, లేకపోతే ఒక క్యాస్ట్ని కించపరిచి మాట్లాడినా, ఒక వ్యక్తిని కించపరిచి మాట్లాడినా షోకాజ్ నోటీసులు ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. మరి డైరెక్ట్గా ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఎందుకు అధిష్టానం సీరియస్గా తీసుకోవట్లేదు? ఎందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వట్లేదు? అవుతుందన్నమ్మా, అధిష్టానం లేదు, క్రమశిక్షణకు కాంగ్రెస్ అనేది ఎప్పుడూ కూడా లోబడి లేదు. కాంగ్రెస్లో మొదటి నుంచి కూడా కాంగ్రెస్లో పెద్దలు, చిన్నలు, మధ్యస్థులు రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు పార్టీ వ్యతిరేకంగా మాట్లాడితే కూడా పార్టీలో అద్దంకి దయాకర్కి షోకాజ్ నోటీసులు ఇచ్చారు, బక్కా జడ్సన్కి ఇచ్చారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ఇప్పుడు తీన్మార్ మల్లానికి ఇచ్చారు, అంటే ఫెరోజ్ ఖాన్కు కూడా ఇచ్చారు ఒకనొక టైంలో. అంటే ఇంతమందికి ఒక న్యాయం, ముఖ్యమంత్రికి ఒక న్యాయం అంటారా? మరి క్లియర్ కట్ కనపడుతుంది కదా అక్కడ మనకి. అంతా ఇప్పుడు ఒకటి ఎట్లుంటుంది అంటే, రాజకీయాలలో కూడా వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ముఖ్యమంత్రి విషయంలో కొంత వెసలుబాటు ఉంటుంది, అది చాలా రాజకీయాల్లో జరుగుతుంది. అంటే ముఖ్యమంత్రి ఏది పడుతుంది మాట్లాడచ్చైతే మాట్లాడకూడదు, కానీ మరి ఆయనకి ఏ రకమైన మాటల మీద కంట్రోల్? మరి మల్లన్న మాటలో తప్పేముంది? నేను మల్లన్న తరఫున వకారత పుచ్చుకోలేదు, మల్లన్న తరఫున మాట్లాడడం నాకు ఇష్టం కూడా లేదు. అంటే కంపేర్ టు ఇద్దరు విషయానికి వస్తే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మల్లన్న ఎందుకు కంపేర్ చేస్తున్నారు? మల్లన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎన్ని రోజులైంది? మల్లన్న వల్ల కాంగ్రెస్ ఒరిగిన మేలైంది? రేవంత్ రెడ్డి గారి పార్టీలోకి వచ్చి ఎంతకాలం అయింది? సీఎం కాలేదా ఆయన? రేవంత్ రెడ్డి గారి పార్టీలోకి వచ్చి ఎంతకాలం అయింది? ఆయన సీఎం కాలేదా? రేవంత్ రెడ్డి పార్టీకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఎంపీగా గెలిచినాడు. తర్వాత ఎంపీగా గెలిచి పార్టీ నిబంధనావళితో ఉన్నాడు. ఆ తర్వాత పార్టీ అధిష్టాన వర్గం యొక్క ఆలోచన సరళి మేరకు పిసిసి అధ్యక్షుడైనాడు. తర్వాత పార్టీకి ఎంతో కొంత చేయూతనిచ్చినాడు. ఆయన కాంట్రిబ్యూషన్ కూడా కొంత ఉంది, మరీ పూర్తిగా ఏమీ లేదని అనలేవు. కాకపోతే రేవంత్ రెడ్డి వర్గీయులు చెప్తున్నట్టుగా రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందంటే నేను నమ్మను. దట్ ఈస్ వన్ ఫండమెంటల్ పాయింట్. తర్వాత రెండోది, వెన్ కంపేర్ టు రేవంత్ రెడ్డి, ఈయనను కనుక మనం గమనిస్తే, మీరు చెప్పిన వ్యక్తి యొక్క రాజకీయ చరిత్ర గమనిస్తే, ఒక 20-25 ఏళ్ల రాజకీయ చరిత్రలో అతను ఒక 2-3 పార్టీలు మారినాడు. ఈయన 2-3 ఏళ్ల రాజకీయ చరిత్రలో 3 పార్టీలు మారినాడు. తర్వాత ఎప్పుడూ ఒక మాట మీద కానీ, ఒక భావజాలానికి కానీ, ఒక ఐడియాలజీకి కానీ కట్టుబడి ఉన్న దాఖలాలు లేవు. తర్వాత రెండోది, భారతదేశంలో కూడా కులతత్వం గురించి మాట్లాడడం, కులాల వైషమ్యాలు సృష్టించడము, విభిన్న కులాల మధ్య ఒక రకమైన టెన్షన్ క్రియేట్ చేయడము, అది ఏ రాజకీయాలకు పనికిరాదమ్మా. రాజకీయాలలో 2 రకాలుగా చూడాలి. అభివృద్ధికి నోచుకున్న వాళ్ళు, అభివృద్ధికి నోచుకోలేని వాళ్ళు. ఏ ఏ వర్గాలు అభివృద్ధికి నోచుకోకుండా, ఇప్పుడు బీసీ రెడ్డిస్లలో కూడా, ఇప్పుడు ఆయన విమర్శిస్తున్న రెడ్డిస్లలో రెక్కాడితే డొక్కాడని రెడ్డి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అట్లా ఒక కులాన్ని టార్గెట్ చేయడం ఐ డోంట్ లైక్ ఇట్. కాకపోతే దాంట్లో దురహంకారంగా ఉన్నవాళ్ళు, స్వార్థ రాజకీయాలు చేస్తున్న వాళ్ళు, ఇతరులను తొక్కేస్తున్న వాళ్ళని వాళ్ళ మీద వ్యక్తిగతంగా కొట్లాడచ్చు. కానీ ఒక కులం పేరుతోని అంత నీచమైన భాష మాట్లాడడం కరెక్ట్ కాదు. దిస్ వన్ పాయింట్. రెండోది ఏంటంటే, ఈయన వల్ల సపోజ్ నేను బాగా ఇది చేసిన అంటే ఈయన వల్లనే కాంగ్రెస్ గెలిచింది అనేటువంటి ఒక భ్రమ ఆయన సృష్టించుకుంటున్నాడు. మొదటి నుంచి కూడా ఈ సఫరింగ్ ఫ్రమ్ సమ్ కైండ్ ఆఫ్ అంటే ముఖ్యమంత్రి సృష్టించుకోగలేంది, ఈయన సృష్టించుకుంటే తప్పేంటి సార్? ముఖ్యమంత్రికి ఈయనకు సంబంధం లేదమ్మా. ముఖ్యమంత్రి అంటే పీసీసీ అధ్యక్ష స్థానంలో ఉండి ఎంతోమందికి బీఫామ్లు ఇచ్చినాడు. ఈయన ఎవరికి బీఫామ్ ఇచ్చినాడు? ఈయన బీఫామ్ కోసం దేహి అని అడుక్కున్నాడు. మీడియా పరంగా సపోర్ట్ ఇచ్చింది మళ్ళానే కదా ఎక్కువ. మీడియా అంటే మళ్ళీ ఏంటిది, ఏం పెద్ద దట్స్ ఆల్ ఈజ్ వన్ ఆఫ్ ది యూట్యూబర్స్. అట్లా అంతకంటే జనాలంతా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారని డిక్లేర్ చేశాడు కదా ఆయన. ఆయన చెప్పుకుంటాడు ఆయన వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి, నేను లేకుంటే రేపు కాంగ్రెస్ నావో కూలిపోతుందని కూడా చెప్తాడు. తర్వాత రెండోది ఏంటంటే, మల్లన చేసే అలజడి వెనుక వేరే వాళ్ళ హస్తం ఉందేమో అని నా అనుమానం. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని మీదనే నాకు డౌట్ ఉంది. రేవంత్ రెడ్డి మల్లన్నను ఎంకరేజ్ చేస్తున్నాడా, తర్వాత పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తివాదుల మీదకి మల్లన్నను ఉసిగలుపుతున్నాడా అనేది కూడా నాకు డౌటు. మల్లన్న ఎప్పుడు కూడా ముఖాముఖి ముఖ్యమంత్రితో కానీ, లేదా పార్టీ నాయకత్వంలో కానీ, పార్టీ ఎమ్మెల్యేలతో కానీ డైరెక్ట్గా ఫైట్ చేసిన సందర్భాలు లేవు. ఏదో తన ఛానల్కి వచ్చేసేసి టీవీలలో వార్తలు చెప్పేటప్పుడు మాట్లాడడం తప్ప ఆయన డైరెక్ట్గా ఎదుర్కొన్న విజయం లేదు. అంటే ఈ అపరిచితుడు వేషాలు ఎందుకు వేస్తున్నట్టు నాకు అర్థం కావట్లేదు. చింతపండు నవీన్ కుమార్ గారు ఎవరైతే ఎక్కువగా ఆయన గురించి మాట్లాడ నాకు ఇష్టం లేదమ్మా. ఈజ్ వన్ ఆఫ్ ది స్మాల్ ఫ్రైస్ ఇన్ ది కాంగ్రెస్. ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ హిమ్. ఏదో ఆయన జనరల్గా అసలు నిజానికైతే ఆయన గురించి మాట్లాడాల్సిన సందర్భం కూడా. ఏం రెవల్యూషన్, ఎక్కడ రెవల్యూషన్? పేపర్లు డైరెక్ట్ గా కెమెరా ముందు తగలబెట్టడం ఏగంత అవుతుందమ్మా పబ్లిసిటీ స్టంట్. కులజనగా అదేదో కాయిదాలు చేస్తే ఏం లాభం? కులజనగణన తప్పుడుగా లోకభూయిష్టంగా జరుగుతుందని మొదటి నుంచి మేము ఎప్పుడో 20 రోజుల క్రితం నుంచి మొత్తుకుంటున్నాం. 1 month నుంచి మొత్తుకుంటున్నప్పుడు ఆనాడు ఒక్కనాడు నోరు విప్పలేదు. ఈయన తనకు కావలసిన రిజల్ట్ రాలేకపోయినప్పుడు మాట్లాడు. అంటే పరీక్ష రాసిన తర్వాత ఫెయిల్ అయినాక పరీక్ష పేపరే రాంగ్గా సెట్ చేసినారు అన్నట్టుంటుంది అనమాట. సో అది ఉత్త వీర్థవాదం, దాన్ని ఎవడో యాక్సెప్ట్. రేవంత్ రెడ్డి ఇచ్చిన బీఫామ్ తోనే కదా ఆయన ఎమ్మెల్సీ కింద గెలిచింది. సో వాట్ రేవంత్ రెడ్డి కూడా బీఫామ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రేవంత్ రెడ్డికి ఏకుమేకు అవుతున్నాడంటే ఏమనుకోవాలి? ఎవడు చెప్పాడంటే రేవంత్ రెడ్డికి ఏకుమేకు అవుతున్నాడు? రేవంత్ రెడ్డి మళ్ళా ఒకటే అన్న అనుమానం. కాంగ్రెస్ లోపల కొంతమంది లీడర్లతోని ఆయనకు పడి రావట్లేదు ముఖ్యమంత్రికి. ఆ లీడర్ల యొక్క నాయకత్వపు లక్షణాలను బలహీనపరచడానికి, ఆ నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాల మీద మల్లన్నను ఉసిగొలుపుతున్నాడు. మల్లన్న కూడా అట్టనే మురుగుతూ ఉన్నాడు. అంతకంటే ఎక్కువ ఉందమ్మా. మంత్రి పదవి కోసం అనుకోవచ్చా మరి? కావచ్చు, ఏమి తప్పే ఉంది. ఇప్పుడు అందరికీ ఉన్న అర్హతలు ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది కాంగ్రెస్లో మంత్రివర్గాలు ఉన్నారు. మల్లన్నకు కూడా ఒక మంత్రి అయ్యే అర్హత ఉంది. దాన్ని నేనేం కాదన్ను. రాజకీయ కాంక్ష ఉంటే తప్పను. కాకపోతే రాజకీయాల్లో కొన్ని క్రమశిక్షణ ఉండాలి, కొన్ని విలువలకు కట్టుబడాలి, ఎంతో కొంతకాలం ప్రజాసేవ చేయాలి. ఒకటేసారి రడన్గా రాంగానే ఏదో ఒకటి పదవి కావాలా, నాకు అది కావాలి ఇది కావాలని అడగడం కూడా చాలా తప్పు. ముఖ్యంగా కాంగ్రెస్ లాంటి పార్టీలో అయితే అంత సులభంగా అంత సునాయాసంగా ఎవరికి అవకాశాలు రాలేదు. అంటే బీసీలు అంతా ఇప్పుడు ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి. ఎవరు నడిపిస్తున్నారు? మీరు ఆ ముగ్గురు డయాస్ మీద కూర్చున్న 10-20 మందిని చూసేసి మొత్తం బీసీలు ఆయన వెనుక నడుస్తున్నారని మీరు ప్రచారం చేస్తారా? అసలు బీసీలలో చాలామంది అసహించుకున్నారు. వీళ్ళు ఈ కులాల మధ్య ఈ రకమైన ఘర్షణ వాతావరణం సృష్టించారు. ఇప్పుడు గ్రామాలకు పోతాం, గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఒక రెడ్లు ఉన్నారు, వెలుమలు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, ఇంకా కోమట్లు ఉన్నారు, తర్వాత మన జాలర్లు ఉన్నారు, రకరకాల కులాల వాళ్ళు ఉన్నారు. ఇంత కులచిచ్చు పెడితే రేపు గ్రామాలలో ప్రశాంతత ఎక్కడుంటుందమ్మా? కొద్దిగా ఒకసారి ఆలోచించుకోవాలి దయచేసి. అదంతా మరీ అంత వైషమ్యం కాదు. సరే, కాకపోతే బీసీలకు న్యాయమైన భాగం అడగాలి,
జనాభా దామాషా ప్రకారంగా మాకు రావాల్సిన అవకాశాలను మాకు కల్పించాలనాలి. మమ్మల్ని కొన్ని ఉన్నత కళాల వాళ్ళు అణగదొక్కుతున్నారని అణగదొక్కేటువంటి నాయకుల పేర్లు చెప్పేసి వాళ్ళ గురించి విమర్శించాలి తప్ప ఒక కులానికి మొత్తంగా ఆపాదించడం కరెక్ట్ కాదమ్మా. ఇందుకే కాంగ్రెస్ పార్టీ రెడ్లదా బీసీలదా సార్? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ది, దట్స్ ఆల్. అది ఎవరి పార్టీ కాదు, ఏ కులానికి సంబంధించిన పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ సమానమైన ప్రతిపత్తి ఉంటుంది, సమానమైన అవకాశాలు ఉంటాయి. వాళ్ళల్లో ఎవడి జిస్కే హాత్ మే లాఠీ హై ఉస్కాయి భైంస్ హై. కాంగ్రెస్లో అన్ని రాజకీయ పార్టీలకు అన్ని అవకాశాలు దొరికినాయి. అంటే బేసిక్గా నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చి రావడానికి రీజన్ కూడా చింతపండు నవీన్, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీసీలది రెడ్లదని ఎవరు అన్నారు అని ఆయన మీడియా ముఖంగానే చెప్పడం జరిగింది. ఆయనకి ఎవరైనా రాసిచ్చాడట, ఎక్కడన్నా ఉందట, పార్టీ నియమావళిలో ఉందా, పార్టీ రాజ్యాంగంలో ఉందా, దేంట్లో ఉంది చెప్పండి. అట్లా అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో దళిత వర్గాలను ఉద్ధరిస్తూ వచ్చింది, దళిత వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. దళిత రాష్ట్రపతిని మొట్టమొదటిసారిగా చేసిన పార్టీ కాంగ్రెస్. దళితులని గొప్ప గొప్ప స్థానాలకు ఎదిగినారు దళితులు కాంగ్రెస్ నేతృత్వంలో కూడా. సో కాబట్టి అదంతా అవుతుంది, బీసీలకు వ్యతిరేకం కాదు, దగ్గర కాదు. అట్లాంటి మండల్ కమిషన్ రికమెండేషన్ ఎందుకు అమలు చేయాలి? మరి నిజంగా బీసీలకు అంత మేలు చేయగలిగితే ఎందుకు వీపీ సింగ్ దాకా వచ్చింది, ఆ కాలం ఎందుకు ఆగిపోయింది? అంత అవుతుందేనమ్మా. మన రాష్ట్రంకి వస్తే రెడ్ లైన్. మరి ఉత్తరప్రదేశ్లో ఏమంటాడు, బీహార్లో కాంగ్రెస్ గురించి ఏం మాట్లాడతాడు? ఎక్కడెక్కడ కొన్ని వర్గాల వాళ్ళు కొంత రాజకీయాలుగా కొంత ఎక్కువ షైన్ అవుతారు. వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనుకోవచ్చు, వాళ్ళకున్న ఆర్థిక వనరులు అనుకోవచ్చు, ఇతరతర కారణాలు జరగచ్చు. ఈయన పార్టీని బీసీలదని రెడ్లదని ఈయన ఎవరండి పాలిపంపకాలు చేయడానికి? ఆయనకేం అవకాశం ఉంది? ఆయనకు అవసరం ఏముంది? అది ఒక రకంగా దురహంకారపు మాటలు. రైట్. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాగం ఏదైతే ఉందో అది అధిష్టానం నుంచే ఎక్కువగా సపోర్ట్ ఉందని అనుకోవచ్చా? అంటే అసమ్మతులకి లేదమ్మా. కాంగ్రెస్ గత చరిత్రలో ఎప్పుడు కూడా అసమ్మతులకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వదు. ఎందుకంటే ఇట్లాంటి ప్రశ్నను నేను స్వర్గీయ రాజీవ్ గాంధీని అడిగిన. డాక్టర్ చెన్నారెడ్డి గారు 1989లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అసమ్మతికి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ఎంవి మైసరారెడ్డి అనే అతను రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీ, అతను హోంమంత్రి కాదు అప్పటికి, ఆయన ఒట్టి జస్ట్ వేరే కాంగ్రెస్ శాసనసభ్యుడు మాత్రమే. తర్వాత అయినాడు ఆయన మంత్రివర్గంలోకి వచ్చినాడు. కానీ అయితే ఏంటంటే ఆయన డాక్టర్ చెన్నారెడ్డిని విమర్శిస్తూ రాష్ట్ర శాసనసభ వేదిక మీదనే చాలా దీర్ఘమైన ఉపన్యాసం చేసినాడు. అంటే నక్సలైట్ల పాలసీ విషయంలో కూడా అది ఆనాడు పార్టీ అంతర్గతంగా నిర్ణయించి చర్చించి, అంటే అప్పటి రాజీవ్ గాంధీ యొక్క పాలసీ ప్రకారంగా అంటే తీవ్రవాదులతో కూడా చర్చలు జరిపి చర్చల ద్వారా వాళ్ళను జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలా అనేటువంటి ఒక నియమం పెట్టుకొని ఆయన అటు అస్సాంలో ఉన్నటువంటి తీవ్రవాదులతో, తర్వాత మిజో నేషనల్ ఫ్రంట్తోని, తర్వాత పంజాబ్లో ఉన్న అకాలీలతోని, ఇతరతర వర్గాల వాళ్ళతో చర్చలు జరుపుతున్న దశలో చెన్నారెడ్డి గారు కూడా నక్సలైట్ల విషయంలో ఒక పాలసీ తీసుకొచ్చినాడు. దాన్ని విమర్శిస్తూ ఈయన ఏదో శాసనసభలో మాట్లాడితే దాని మీద నేను రాజీవ్ గాంధీ గారిని అడిగినాను, పార్టీ అధిష్టాన వర్గం అసమ్మతివాదులను బాగా బలపరుస్తుంది, తద్వారా ముఖ్యమంత్రులు తమ బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నారని నేను అన్నాను. నేను ప్రశ్న వేశాను అప్పటి రాజీవ్ గాంధీతో. ఆయన ఏం చెప్పినాడు, నెవర్ ఎవర్ వి సపోర్ట్ డెసిడెన్స్ అని. మేము ఎన్నుకున్న ముఖ్యమంత్రులు సరైన సజావైన పాలన చేయాలంటాము, అసమ్మతివాదుల మాట కూడా వింటాము. ఎందుకు అని అంటే ముఖ్యమంత్రిగానే ఆ ప్రభుత్వ పరిపాలన కొంత ప్రజాకోణంలో జరగాలి. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తిగత స్వార్థంతో మాట్లాడుతున్నారా, నిజంగా వాళ్ళకి ఏదైనా ఆలోచన సరళి ఉందా అనే విషయాన్ని పరిశీలించడానికి వాళ్ళకి మద్దతు ఇస్తామని అన్నారు. అది సంగతి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే ఈ 10-12 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అధిష్టానం దగ్గరికి వెళ్తాను అంటున్నారు, మాట్లాడతాను అంటున్నారు. రోజు అసలు రేవంత్ రెడ్డికి సీఎంగా ఉండే అవకాశం ఉందంటారా లేదంటారా తెలంగాణ రాష్ట్రంలోని? ఒక్కటమ్మా, రేవంత్ రెడ్డి ఎంతకాలం కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా ఉంటాడని నాకు తెలియదు. కానీ ఈయన ఎంతకాలం ఉంటే అంత తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నమాట వాస్తవం. తెలంగాణ దోపిడీకి గురవుతున్నది ఆల్రెడీ. తెలంగాణ చాలా నష్టపోయింది. తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలన వల్ల పేదలు, బీసీ, ఎస్సీ, ఎస్టీల వాళ్ళు చాలా తెలంగాణ #1 రైజింగ్ అని ఎక్కడ పడితే అక్కడ బోర్డులు పెట్టి మరి అడ్వర్టైజింగ్ చేసి దాన్ని అది తన సొంత డబ్బా, డబ్బులే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాడు. దాని గురించి పట్టించుకోవాల్సి వస్తుంది. అంటే ప్రజలకి ఏ విధంగా తెలిసి వస్తుంది? ఇంకా ప్రజలకి ఏం తెలియదని అనుకోవడం ఇది మూర్ఖత్వం అన్నాడు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ఇవాళ సోషల్ మీడియా ఉంది, టీవీ ఉంది, రేడియోలు, రకరకాల ప్రచార సాధనాలని వాళ్ళందరూ వాళ్ళ కార్యక్రమాలలో కూడా ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల మీద సరైన విధానంలో ఇది చేస్తూ ఉన్నారు, తమ భావ ప్రకటన చేస్తూ ఉన్నారు. కాబట్టి అదొక రకంగా మంచిది.
రైట్. అయితే రైతు భరోసా విషయానికి వస్తే ఏం చెప్తారు? దాన్ని 15,000 అన్నాడు, 12,000కి కట్ ఆఫ్ చేశాడు. టక్కీమని మెసేజ్‌లు పడతాయి అన్నారు. మరి ఇప్పటి వరకు ఎంతమందికి పడ్డాయో ఆయన వల్ల కాదు, రేవంత్ రెడ్డికి ప్రజాహితమైన కార్యక్రమాలు చేసే చిత్తశుద్ధి లేదు కాబట్టి రైతు భరోసా అనేది తీరా జేబులోకి డబ్బులు వచ్చే వరకు నమ్మడానికి వెళ్ళదు. రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఏ ట్రస్ట్ వర్ది పాలిటిషియన్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది కాంగ్రెస్ లీడర్ అడ్వకేట్ శరత్ కుమార్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.